ఆర్తులను రక్షించుటకు వారికి బాధను కలిగించు వారిని పారద్రోలుటకు క్షత్రియులు ఆయుధములను ధరిస్తారు. దండకారణ్యంలో మునులు నియమనిష్ఠులు ఆర్తులై రక్షణ కోరుతూ నన్ను శరణు వేడారు. ధర్మనిష్ఠులైన వారు క్రూరకర్మలు చేయు రాక్షసుల వలన భయంతో సుఖాన్ని పొందకున్నారు. నీవు మమ్మల్ని కాపాడుము, నీవే మాకు పరమగతి. చిరకాలము శ్రమించి తపించి సంపాదించిన తపస్సును ఆ రాక్షసులను శపించుటకు మేము ఇష్టపడుటలేదు. నేను దండకారణ్యమున ఋషులను అన్ని విధములుగా రక్షించుదునని ప్రతిజ్ఞ చేసినాను. సత్యం ఇష్టం హి మే సదా, నాకు ఎల్లప్పుడూ సత్యమే ప్రియము అన్నాడు శ్రీరాముడు. ఇది సనాతన ధర్మం. మహర్షుల ఆశ్రమములందు సీతాలక్ష్మణులతో శ్రీరాముడు 10 సంవత్సరములు గడిపాడు. అగస్త్య మహాముని ఆశ్రమంలో విశ్వకర్మ నిర్మితమైన విష్ణుదేవుని ధనస్సును శ్రీరామునకు ఇచ్చినాడు. బ్రహ్మ ఇచ్చిన బాణమును, దేవేంద్రుడిచ్చిన అంబుల పొదులను ఇచ్చినాడు. స్త్రీ స్వభావాన్ని గురించి అగస్త్య మహర్షి ఇలా అన్నారు: ఏషా హి ప్రకృతి స్త్రీణాం మా సృష్టే రఘునందన, సమస్తమనురాజ్యంతి విషమస్థం త్యజంతి చ. సృష్టి మొదలుకొని స్త్రీలు భర్త మంచి స్థితిలో ఉన్నచో సంతోషపెడుతుంటారు, కష్టములతో ఆయనను విడిచిపెడుతుంటారు. ఇది వారి స్వభావం. మెరుపు తీగల చాంచల్యాన్ని, ఆయుధముల వాడిని, గరుత్మంతుడు వాయువుల వేగాన్ని స్త్రీలు అనుసరిస్తారు. మెరుపు తీగల వలె చెంచల చిత్తము కలవారు, ఆయుధముల పదును వలె క్రూర స్వభావం కలవారు, అనాలోచితంగా కార్యం ఆచరించువారు స్త్రీలు. కానీ ఈ దోషములు ఏవైనూ లేనిది అరుంధతీదేవి వలె పతివ్రత సీతమ్మ. అగస్త్య మహాముని సూచన అనుసారం పంచవటిలో లక్ష్మణునిచే నిర్మింపబడిన ఆశ్రమములో నివసించారు సీతతో శ్రీరాముడు. అది నిత్య పుష్పిత వనం. దశరథుని మిత్రుడైన జటావు యొక్క వంశమును కూడా తెలుసుకున్నాడు శ్రీరాముడు. వినతకు గరుడు, అరుణుడని 2 కుమారులు. అరుణుని పుత్రులు సంపాతి, జటాయువు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ, త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా మమ. లక్ష్మణ, నీవు పర్ణశాలను నిర్మించి గొప్ప పని చేశావు. నేను సంతుష్టుడనైనాను. నా మనసును ఎరిగిన వాడవు, కర్తవ్యమును ఎరిగిన వాడవు, స్వధర్మము చక్కగా తెలిసిన వాడవు. నాకు పుత్రుడవై ఉండుట వలన ధర్మాత్ముడైన నా తండ్రి మరణించలేదు అన్న శ్రీరామ ధర్మవచనం సనాతన ధర్మసారము కదా. అనృతం నహిరామస్య కదాచిదపి సమ్మతం, రామునకు అసత్యము ఎన్నడూనూ సమ్మతము కాదు. ఇది సనాతన ధర్మం. శ్రీరామునిచే శూర్పణకు అన్నలైన 14 మందిని ఖరదూషణాదులను అందరూ కూడాను శ్రీరామునిచే చంపబడ్డారు. స్వస్తి గోబ్రాహ్మణేభ్యో అస్తు లోకానాం ఏ అభిసంగతాః. గోవులకు బ్రాహ్మణులకు లోకహితం కోరే వాళ్లకు శుభమగుగాక అని ఋషులు ఆశీర్వదించారు. ఇది సనాతన ధర్మం. ఉద్వేజనీయో భూతానాం నృశంసః పాపకర్మకృత్
త్రయాణామపి లోకానాం ఈశ్వరోపి నతిష్ఠతి. ప్రాణులకు దుఃఖము కలిగిస్తూ క్రూరుడై పాపకార్యములు చేయువాడు ముల్లోకములకు ప్రభువైనను బ్రతకలేడు అన్నాడు కరుని చూసి శ్రీరామచంద్రుడు. ఇది సనాతన ధర్మం. లోక విరుద్ధమైన పనులను చేసే భీకరమైన దుష్టుని సర్పమును వధించున్నట్లు ప్రజలు సంహరిస్తారు. ఇది సనాతన ధర్మం. లోభం చే కాని కామం చే కాని పాపకార్యము చేస్తూ ఎవడు తన దోషమునకు బాధపడడో అట్టివాడు భ్రష్టుడై తన దుష్కృత్యమునకు తగిన ఫలమును పొందగలడు అని శ్రీరాముని సనాతన ధర్మవాక్యం. నచిరం పాపకర్మణః క్రూరా లోకే జుగుప్సితాః ఐశ్వర్యం ప్రాప్య తిష్టంతి శీర్ణమూలా ఇవ ద్రుమాః. పాపకర్మలు చేసిన వారు క్రూరులు, లోకముచే నిందితులు అగువారు వేరు తెగిన చెట్ల వలె శీఘ్రమే నశిస్తారు, కానీ చిరకాలం ఐశ్వర్యవంతులుగా ఉండలేరు. అవశ్యం లభంతే జంతు ఫలం పాపస్య కర్మణః. మనుష్యుడు చేసిన పాపకర్మకు ఫలితాన్ని తగిన సమయంలో తప్పక అనుభవిస్తాడు. నచిరాత్ ప్రాప్యతే లోకే పాపానాం కర్మణాం ఫలం న విషాణామివాన్నానాం భుక్తానాం క్షణదాచరః. విషాహారం తిన్నట్లయితే దాని ఫలం ఎలా అయితే శీఘ్రమే కలుగుతుందో, అలాగే ఘోర పాపాలు చేసిన వారి కర్మలకు తగిన ఫలం శీఘ్రమే కలుగుతుంది అని శ్రీరామ వాక్యామృతం. ఇది సనాతన ధర్మం. ఆత్మస్థుతి చేసుకొనువాడు అనంతర కాలంలో హీనుడుగా ప్రసిద్ధమవుతాడు. గర్వితుడు భయకాలంలో కూడా భయపడడు. మృత్యువశుడై ఏమి పలకవలెనో ఏమి పలకకూడదో తెలుసుకోలేడు. యమపాశబద్ధులకు వారి ఇంద్రియములు ఆరును తమ తమ కార్యములను చేయవు. కావున వారు కర్తవ్యమేదో అకర్తవ్యమేదో తెలుసుకొనలేరు. ఇది సనాతన ధర్మం. సుఖం ధర్మంచ చరిష్యతి దండకేషు మహర్షయః. ఖరదూషణాది 14,000 రాక్షసుల సంహారంతో దండకారణ్యంలో మహర్షులు భయం తొలగి సుఖంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు అని దేవతలు శ్రీరాముని మీద పుష్పవర్షాన్ని కురిపించారు. ఆహా, అహో వీర్యమహోదాక్ష్యం విష్ణోరివ దృశ్యతే. ఏమి పరాక్రమం, ఏమి సామర్థ్యం! విష్ణుదేవుని పరాక్రమం వలె కనబడుతున్నది శ్రీరాముని పరాక్రమం అని దేవతలు ఆశ్చర్యపడ్డారు. రామో నామ మహాతేజ శ్రేష్ఠ సర్వధనుష్మతాం దివ్యాస్త్రగుణ సంపన్న పురందర సునమో యుధి అని అకంపనుడు రావణునితో చెప్పాడు. పాపులకు స్వర్గము సాధ్యము అయినట్లు కానట్లు శ్రీరాముడు రాక్షసులకు జయింప శక్యము కాడు, అసాధ్యుడు అన్నాడు అకంపనుడు. శూర్పణఖ రావణునితో ఇలా అంది: లోభియగు రాజును ప్రజలు శ్మశానాగ్నిని వలె అసహ్యంగా చూస్తారు గాని ఆదరింపరు. తగిన సమయంలో కర్తవ్యాన్ని నిర్వహించని వాడు సర్వవిధాలుగా నశిస్తాడు. ధనాగారము నీతి స్వాధీనమున లేనివారు సామాన్యులతో సమానులు. దూర విషయాలను తెలుసుకునేవారు దీర్ఘచక్షువులు అనబడతారు. పనికి తగిన ప్రతిఫలం ఇయ్యక కొంచెమే ఇచ్చువాడు, గర్వించినవాడు, రహస్యంగా కీడు చేయువాడు ఆపదల పాలైనచో అతనికి ఎవ్వరూ సహకరించరు. కృతజ్ఞుని అతని వారే సంహరిస్తూ ఉంటారు. భ్రష్టుడు ఎప్పటికినూ
వ్య- వ్యర్థుడే. అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేంద్రియ కృతజ్ఞో ధర్మశీలశ్చ సరాజా తిష్టతే చిరం. ఏ రాజు ఏ మొరపాటు లేకుండా సర్వము తెలుసుకుంటూ ఇంద్రియములను వశంలో ఉంచుకొని కృతజ్ఞుడై ధార్మికుడై ఉంటాడు, ఆ రాజు చిరకాలం రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేంద్రియ కృతజ్ఞో ధర్మశీలశ్చ సరాజా తిష్టతే చిరం అని. ఇది సనాతన ధర్మం.